రేపటి నుంచి ధనుసు రాశి వారి జీవితంలో అదృష్టంకు తిరుగులేదు. 2025 సంవత్సరం పూర్తయ్యేలోపు వీరికి జరగబోయే పరిణామాలు తెలిస్తే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. అసలు ఈ ధనుసు రాశి వారికి ఎలా ఉండబోతుందో మనం ఈరోజు ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం. అంతకంటే ముందుగా మీరు ఫస్ట్ టైం కనుక మా ఛానల్ని చూస్తున్నట్లయితే వెంటనే మన వీడియోని అయితే లైక్ చేయండి. అలానే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇక మనం వీడియోలోకి వెళ్ళిపోయి ఈ ధనుసు రాశి వారికి ఎలా ఉండబోతుందో చూసేద్దామా. ధనుసు రాశి వారికి అయితే ఇప్పుడు అంతా కూడా మంచే జరుగుతుంది. ఇక ముందుగా వీరు ఉద్యోగాలు చేసే విషయానికి వచ్చినట్లయితే కనుక ఉద్యోగాలు చేసేవారికి అయితే అనుకూలిత అనేది బాగానే కనిపిస్తుంది. ఉద్యోగాలు చేసేవారికి ప్రమోషన్స్ రావడం కానీ లేకపోతే వేరే ఉద్యోగ అవకాశాల కోసం ఎవరైతే చూస్తూ ఉన్నారో వారికి కూడా ఇది మీకు మంచి సమయం అనే చెప్పవచ్చు. అంటే ఉద్యోగాలు చేసేవారికి అయితే ఇప్పుడు అంతా కూడా మంచే జరుగుతుంది. ఎంతో కాలం నుంచి చదువు అయిపోయినా సరే మాకు ఉద్యోగాలు రావడం లేదు, సరిగ్గా శాలరీ పెరగడం లేదని ఎవరైతే బాధపడుతూ ఉన్నారో వారి ఇకపై బాధపడకండి. మీకు మంచి ఉద్యోగంతో పాటుగా మంచి శాలరీ పెరిగే అవకాశం కూడా కనిపిస్తుంది. ఉద్యోగాలు చేసేవారికి ఏంటంటే ఆల్మోస్ట్ బాగుంటుందండి. ఎటువంటి ఆటంకాలు ఏమీ లేకుండా అంతా కూడా ఇప్పుడు మీకు మంచే జరుగుతుంది. మీరు ఉద్యోగాల గురించి ఏమాత్రం కూడా ఆలోచించాల్సిన అవసరమే లేదు. ప్రతి విషయంలోనే కూడా బాగుంటుంది. అలానే మీ సహోద్యోగులతో ఉన్న అన్ని గొడవలు అన్ని వివిధాలు కూడా పూర్తిగా తొలగిపోతాయి. వారు కూడా మీకు అన్ని విధాలుగా కూడా సపోర్టింగ్గానే ఉంటారు. అలానే ఉద్యోగంలో మార్పు కోసం ఎవరైతే చూస్తూ ఉన్నారో వారికి కూడా ఇప్పుడు ఖచ్చితంగా ఉద్యోగంలో మార్పు అయితే వస్తుంది. దీని గురించి మీరు ఎక్కువగా ఆలోచించాల్సిన అవసరమే లేదు. ప్రతి విషయంలోని కూడా ఇప్పుడు మీరు అదృష్టం అనేది అధికంగానే చూస్తారు. మీరు దేని గురించి కూడా ఆలోచించకండి. ఏదైతే మంచిని అనిపిస్తుందో అది ఖచ్చితంగా అయితే చేసేయండి. అప్పుడు మీరు ఒక అద్భుతమైనటువంటి ఫలితం అనేది ఇది మీకు కలుగుతుంది. ఈ రాశివారు ఎప్పుడూ కూడా అదృష్టం అనేది చూస్తారు. అలానే వివాహాలు జరగడం లేదని బాధపడే విషయానికి వచ్చినట్లయితే కనుక వివాహాలు జరగడం లేదని బాధపడే వరకు వివాహాలు అయితే మంచిగా జరుగుతాయి. ఆల్మోస్ట్ మీకు మంచి సంబంధాలు కుదిరే అవకాశాలు కూడా ఇక్కడ మనకి కనిపిస్తూ ఉన్నాయి. అలానే ప్రేమించుకుని పెళ్లి చేసుకోవాలని ఎవరైతే చూస్తూ ఉన్నారో వారికి కూడా ఇది మంచి సమయం అనే చెప్పవచ్చు. మీ కుటుంబ సభ్యులు కూడా మీ ప్రేమకి యాక్సెప్ట్ చేస్తారు కాబట్టి మీకు ఇప్పుడు మంచి సమయం అనే చెప్పాలి. మీకు నచ్చిన వారితో మనస్ఫూర్తిగా వివాహం అయితే చేసుకుంటారు. ఇది మీకు సరైన సమయం అనే చెప్పుకోవాలి. ప్రేమ విషయంలో ఇది మీకు మంచి సమయం అనే చెప్పడంలో ఎటువంటి సందేహము లేదు. ప్రతి విషయంలోని కూడా ఇప్పుడు మీరు అదృష్టం అనేది చూస్తారు. ప్రతి ఒక్కరి సపోర్ట్ కూడా ఇప్పుడు మీకు లభిస్తుంది. మీరు కోరుకున్నటువంటి జీవితాన్ని కూడా ఇప్పుడు తప్పకుండా చూస్తారనే చెప్పాలి. ఇక స్నేహితుల విషయానికి వచ్చినట్లయితే కనుక దూరం పెరిగే అవకాశం అనేది కనిపిస్తుంది. అంటే మీ స్నేహితులకి మీకు మధ్య దూరం పెరిగే అవకాశం అనేది అధికంగా కనిపిస్తుంది. 7వ ఇంటి అధిపతి అయిన సూర్యభవనుడి ఇంట్లో ఏ గ్రహం లేకపోవడం వల్ల కొంచెం ఒక్కోసారి పరిస్థితి అనేది బాగుంటుంది. కానీ ఒక్కోసారి శనిదేవుడి అనుగ్రహం లేకపోయేసరికి ఏంటంటే కొంచెం స్నేహితులతో విభేదాలు వస్తాయి. ఒక్కోసారి అయితే బాగుంటుందనే చెప్పుకోవాలి. కానీ 12వ ఇంట్లో శనికి ఉనికి కారణంగా ఏంటంటే కొంచెం సంబంధాలు విభేదాలు వచ్చే అవకాశాలు అనేవి అధికంగా కనిపిస్తూ ఉన్నాయి. ఇక ధను రాశి వారి ఆర్థిక స్థితి పరంగా ఒకసారి మనం చూస్తున్నట్లయితే కనుక శని మహారాజు మీ 12వ ఇంట్లో ఉంటాడు కాబట్టి ఇది మీకు అనుకూలంగానే ఉంటుంది. కాబట్టి ఈ పరిస్థితులు ఏంటంటే మీకు ఆర్థికంగా అనుకూలంగా ఉంటుందనే చెప్పుకోవాలి. ఆర్థికంగా మీరు ఎన్నో లాభాలు అనేవి కూడా ఈ సమయంలో మీరు పొందగలుగుతారు. అయితే ఖర్చులు అనేవి కూడా మనకి కనిపిస్తూ ఉన్నాయి. ఏ విధంగా అయితే మీరు డబ్బు సంపాదిస్తారో అదే విధంగా ఖర్చులు అనేవి కూడా చేయబోతూ ఉన్నారు. ఖర్చులు అంటే ముఖ్యంగా ఏంటంటే మీ కుటుంబ సభ్యులకి ఆరోగ్యం బాగాలేదనో లేకపోతే ఏదైనా కొత్తగా స్టార్ట్ చేయాలన్న ఆలోచన కారణంగానో డబ్బు అనేది ఖర్చు చేస్తారు. ఒక్కోసారి తెలియకుండానే డబ్బు ఖర్చు చేసే అవకాశం అనేది కూడా కనిపిస్తుంది. మీ రాశికి అధిపతి అయిన శని 12వ ఇంట్లో ఉంటాడు కాబట్టి మీరు కొంచెం డబ్బు పట్ల జాగ్రత్త అనేది తీసుకోవాల్సి ఉంటుంది. డబ్బు పట్ల జాగ్రత్త తీసుకోకపోతే ఏంటంటే చాలా వరకు కూడా మీరు క్రింద స్థాయికి వెళ్ళిపోయే అవకాశం అనేది కనిపిస్తుంది. కానీ డబ్బు పట్ల మీరు వీలైనంత వరకు కూడా జాగ్రత్త వహిస్తే మీకు అంతా కూడా బాగుంటుందనే చెప్పాలి. మీరు కూడా బయటపడగలుగుతారు. ఉన్న కష్టాల నుంచి ఈజీగా మీరు బయటకు అయితే రాగలుగుతారు. ఇక ఈ ధనురాశి వారి ఆరోగ్యం గురించి మాట్లాడుతున్నట్లయితే కనుక ఆరోగ్యం అనేది అయితే వీరికి చాలా బాగుంటుంది. వీరికి గతంలో ఉన్న అన్ని అనారోగ్య సమస్యలు కూడా పూర్తిగా తొలగిపోతాయి. ఆరోగ్యం
గురించి మీరేమాత్రం కూడా ఆలోచించాల్సిన అవసరమే లేదు. మీకు ఈ వచ్చే అదృష్టాన్ని మాత్రం మీరు అస్సలు వదిలిపెట్టకండి. మీ జీవిత భాగస్వామితో ఉన్న అన్ని గొడవలు, అన్ని బెదలు కూడా పూర్తిగా తొలగిపోతాయి. వారు కూడా మీకు అన్ని విధాలుగా కూడా సపోర్టింగ్గానే ఉంటారు. మీ జీవిత భాగస్వామి సపోర్ట్ కూడా ఇప్పుడు మీకు లభిస్తుంది. అన్ని విధాలుగా కూడా వారు మీకు సపోర్ట్గా ఉంటారని చెప్పుకోవాలి. ఇక మీరు కొత్తగా బిజినెస్ పరంగా స్టార్ట్ చేయాలి, అందులో మంచిగా ప్రాఫిట్ పొందాలన్న ఆలోచన మీరు చేస్తున్నట్లయితే కనుక ఈ సమయంలో మీరు ఖచ్చితంగా ప్రాఫిట్ అయితే పొందగలుగుతారు. బిజినెస్ పరంగా ఏమైనా కొత్తగా స్టార్ట్ చేయాలన్న ఆలోచన ఉన్నా సరే ఈ సమయంలో మీరు స్టార్ట్ చేసుకోవచ్చు. ఎందుకంటే విజయాలు అనేవి వీరికి అధికంగా కనిపిస్తూ ఉన్నాయి కాబట్టి ఏది చేయాలనుకున్నా ఈ సమయంలో మీరు ఖచ్చితంగా స్టార్ట్ చేసుకోవచ్చు. అందులో మీరు లాభాలే అధికంగా పొందబోతూ ఉన్నారు. ఈ ధనురాశి వారికి ప్రయాణాలు కూడా అధికంగా చేసే అవకాశం అనేది కనిపిస్తూ ఉంది. ప్రయాణాలు అంటే ముఖ్యంగా వ్యాపారాల పని మీద కావండి, లేకపోతే ఏదన్నా కెరీర్ పరంగా కూడా కొన్ని అవకాశాలకి ప్రయాణాలు మీరు అధికంగా చేయబోతూ ఉన్నారు. ఒక పాజిటివ్ వేలోనే మీరు ప్రయాణాలు అనేవి చేస్తారని చెప్పాలి. ఇక నెగిటివ్ అయితే ఏమీ లేదండి, మీరు ప్రతి విషయంలోనే కూడా ఇప్పుడు అదృష్టం అనేది అధికంగానే చూస్తారు. మీరు కొన్ని విషయాల్లో జాగ్రత్తగా ఉంటే మిగతాదంతా కూడా ఇప్పుడు మీకు మంచి జరుగుతుందని చెప్పాలి. ఈ ధనురాశి వారికి చెందినవారు మూల 1, 2, 3, 4 పాదాలు, పూర్వాషాఢ 1, 2, 3, 4 పాదాలు, ఉత్తరాషాఢ 1వ పాదంలో జన్మించిన వారు ధనురాశికి చెందుతారు. ధనురాశి రాశి చక్రంలో 9ది. ఈ రాశికి అధిపతి గురువు. ఈ ధనుసు రాశిలో జన్మించిన వారు సన్నగా, పొడవగా, విశాలమైన నుదురు, అలానే వెడల్పనైనటువంటి ముక్కు కలిగి ఉంటారు. వీరి మనస్సు చాలా నిర్మలంగా ఉండి నిష్కల్మషమైన మనస్సుతో కల్లా కపటం లేకుండా మాట్లాడుతూ మిత్రులకు ఉపయోగకరం చేయడానికి ముందుంటారు. వీరికి ఎవరైనా ప్రతిఫలం ఆశించకుండా సహాయం చేయాలని భావిస్తూ ఉంటారు. అంతేకాదు ప్రతి విషయాన్ని స్వయంగా తెలుసుకుని తమకు తోచిన విధంగా చేస్తారు. ఎవరైనా సలహాలు ఇస్తే ఆ సలహాలను అస్సలు పాటించరు. ఎందుకైనా ఏదైనా విషయాన్ని తమకు తాముగా లోతుగా పరిశీలించి ఎవరి సలహాలు పాటించకుండా ఆ విషయంపై ఒక సొంత నిర్ణయానికి వస్తారు. స్వభావరీత్యా ఈ రాశి ద్విస్వభావ రాశి. ఏదైనా విషయంపై ఒకసారి వేగంగాను, మరొకసారి చాలా నిదానంగా స్పందిస్తారు. అనగా ఇందులో మనకు స్వభావం అనేది కనబడుతుంది. ఒకసారి అత్యంత వేగంతోనూ, మరోసారి వీరు నిదానంగా నిర్ణయాలు తీసుకుని మనస్తత్వం కలిగి ఉంటారు. అంతేకాదు ప్రాణం ఎంత వేగంగా ముందుకు వెళ్తుందో వీరి ఆలోచనలు కూడా అంతే వేగంగా ఉంటాయి. అనగా చాలా వేగంగా ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటారు. ధనుర్రాశి వారు తమకు ఇష్టమైన పని మాత్రమే చేస్తారు. అంతేకాదు ఎవరైనా ఏదైనా పని చేయమని బలవంతం చేసినా ఆ పని చేయరు. అంటే తమకు ఇష్టపడితేనే ఆ పని చేస్తారు. ఈ రాశి జన్మించిన పురుషులు చాలా హ్యాండ్సమ్గా ఉంటారు. స్త్రీలు అయితే చాలా అందంగా ఉంటారని జ్యోతిష్య శాస్త్రం చెబుతుంది. ఈ రాశివారి యొక్క మనసు కల్మషం లేని మనసు అని చెప్పవచ్చు. అయితే తమ మనసులో ఏది ఉంచుకోరు, అంతా వీరు బయటికి లొడ చెప్పేస్తారు. ఈ కల్మషం లేని మనసు చూసి ఎంతోమంది స్నేహితులు ధనుసు రాశి వారిని ఇష్టపడతారు, స్నేహం చేస్తారు. తమ మనసులోనిది యథాతథంగా ఎదుటి వారికి చెప్పడం వల్ల ఒక్కోసారి అపార్థాలు కూడా దారి తీయవచ్చు. అంతేకాదు వీరి మాటలు బాణాల్లాగా మనసుకు అంటే ఎదుటివారి మనసుకు గుచ్చుకుంటాయి. అయినా వీరి మనసు చాలా సున్నితమైనది. అయితే ఎదుటివారు వీరి మాటల్లో నిజం ఉందని నిదానంగా గ్రహించి పశ్చాత్తాపపడతారు. ఓకే అండి, చూసారు కదా ఈ ధనురాశి వారికి ఎలా ఉండబోతుందో తెలుసుకున్నారు కదా. మరి ఇంకెందుకు ఆలస్యం, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేయండి. అలానే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.